Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఒక స్పెషల్ ఫిలిం, చాలా అంటే చాలా స్పెషల్. చెప్పాలంటే టాలీవుడ్ లోనే క్లాసిక్ అని చెప్పదగ్గ సినిమాల్లో ఒకటి. ఎందుకంటే అన్నిసార్లు మన వాళ్ళు స్మాల్ స్క్రీన్ పై ఎంజాయ్ చేశారు, ఎంటర్టైన్ అయ్యారు. అండ్ ఈ రోజుకి రీ రిలీజ్ అంటూ ఓ పక్క రైన్స్ పడుతున్నా కూడా థియేటర్ వైపు జనాలు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అప్పటి వరకు మహేష్ బాబు అనే యాక్టర్ ని అల్లరి క్యారెక్టర్స్ లోనే చూసాం, బట్ సెటిల్ పర్ఫార్మెన్స్ ని మహేష్ బాబులో చూడడం అనేది అదే ఫస్ట్ టైం. ఈ మూవీ స్పెషాలిటీ ఏంటంటే ఈ 2025 లో మహేష్ బర్త్డేకి రీ రిలీజ్ అవడం అండ్ 20 years బ్యాక్ 2005 ఆగస్టు 10th మహేష్ బాబు బర్త్డే టైంలోనే రిలీజ్ అవడం. అయితే అప్పటికే జూన్ లో రిలీజ్ అయిన అపరిచితుడు ఫిలిం అతడు మూవీ రిలీజ్ అయ్యే వరకు ఎక్సలెంట్ గా ఆడింది. అండ్ 2 సినిమాలు రన్ అయిపోయిన తర్వాత చూస్తే అతడు సినిమాని అపరిచితుడు చాలా సెంటర్స్ లో క్రాస్ చేసింది. ఇన్ఫాక్ట్ తెలుగు స్టేట్స్ లో కూడా అపరిచితుడిదే పెద్ద నెంబర్. ఇక ఇది ఇలా ఉంటే అతడు రిలీజ్ అయిన 2 months కి రిలీజ్ అయిన గజనీ ఫిలిం అతడుని తెలుగు స్టేట్స్ లో క్రాస్ చేసింది. చెప్పాలంటే అయ్యార్ తమిళ సినిమాలదే డామినేషన్. అపరిచితుడు, గజనీ, చంద్రముఖి, మన్మద, ప్రేమిస్తే ఇలా మన దగ్గర తమిళ సినిమాలనే కూడా తెలుగు సినిమాలతో ఈక్వల్ గా రన్ అవుతూ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశాయి. అండ్ విక్రమ్, సూర్య అనే ఇద్దరు హీరోలకి ఇక్కడ స్టార్డమ్ ని తీసుకొచ్చాయి. సో అతడు సినిమాపై ఇంపాక్ట్ ఎంతవరకు ఉన్నదనేది పక్కన పెడితే చాలా మందికి అసలు ఈ మూవీ బాక్సాఫీస్ వర్డిక్టే తెలీదు. కొంతమంది హిట్ అంటారు, కొంతమంది ఆశించిన స్థాయిలో ఆడలేదు అంటారు, ఇంకొంతమంది కాస్ట్ ఫెయిల్యూర్ అని కూడా అంటారు. బట్ అందరికీ తెలిసిన ఒకే ఒక విషయం, ఈ మూవీ స్మాల్ స్క్రీన్ హిట్. సో లేట్ చేయకుండా అసలు ఈ మూవీ హిట్టా, ఫ్లాపా, కాస్ట్ ఫెయిల్యూరా, ఎక్కడెక్కడ ఎంత కలెక్ట్ చేసింది, ఎన్ని సెంటర్స్ ఆడింది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఈ మూవీలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇప్పటికే బాహుబలి 1 అండ్ ఈగా సినిమాలపై ఫైనల్ రన్ బాక్సాఫీస్ వీడియో చేశాం. నెక్స్ట్ ఈ సిరీస్ లో ఏ మూవీపై వీడియో కాల్లో కమెంట్ చేయండి, అకేషన్ బట్టి వీడియో చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుండే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు డీసెంట్ గానే ఓపెనింగ్స్ వచ్చాయి, బట్ టాప్ స్టార్స్ రేంజ్ లో అయితే ఓపెనింగ్స్ కనిపించలేదు. బికాజ్ అప్పటికే పడ్డ వరుస ఫ్లాప్స్, నిజం, నాని, అర్జున్ లాంటి వరుస బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ రావడంతో అప్పటికి సినిమాపై హోప్స్ ఏమైనా ఉన్నాయంటే అది త్రివిక్రమ్ శ్రీనివాస్ పైనే. రైటర్ గా అప్పటికి టాప్ ప్లేస్ అండ్ తరుణ్ తో నువ్వే సూపర్ హిట్ ఇవ్వడంతో ఖచ్చితంగా మహేష్ బాబుకి కూడా హిట్ ఇస్తాడన్న ఒక హోప్ అంతే. దాంతో ఓపెనింగ్స్ అయితే యావరేజ్ గానే వచ్చాయి, బట్ లాంగ్ రన్ అయితే మంచిగా ఆడిందని చెప్పొచ్చు. ముందుగా తెలుగు స్టేట్స్ చూస్తే నైజాంలో 5.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ అప్పటికి మీడియం రేంజ్ సినిమాలు హిట్ అయితే వచ్చే నెంబరే వచ్చింది తప్ప పెద్ద హీరోల సినిమాల నెంబర్ అయితే రాలేదు. అప్పటికి నైజాంలో టాప్ ప్లేస్ అంటే ఇంద్ర, ఖుషి అండ్ జేఎం సినిమాలదే. ఇక సీరియడ్ విషయానికి వస్తే 2.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా డీసెంట్ గా పర్ఫార్మ్ చేసింది తప్ప సాలిడ్ నెంబర్ అయితే పెట్టలేదు. ఇక ఉత్తరాంధ్రలో 1.4 కోట్ల షేర్ తో పర్వాలేదనిపించగా ఈస్ట్ లో 1.1 కోటి, వెస్ట్ లో 1,03,00,000, గుంటూరులో 1,35 లక్షలు, కృష్ణాలో 1,22 లక్షలు అండ్ నెల్లూరులో 75 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 14.9 కోట్లకి చేరుకోగా మెజారిటీ ఆఫ్ కలెక్షన్స్ ఆంధ్ర నుంచే వచ్చాయి. ఇక అప్పటికి ఆ ఇయర్లో డబ్బింగ్ మూవీస్ గా రిలీజ్ అయిన చంద్రముఖి, గజనీ, అపరిచితుడు వంటి సినిమాలు 15 కోట్ల షేర్ ని తెలుగు స్టేట్స్ లో అందుకుంటూ ఈ సినిమాని కంప్లీట్ గా డామినేట్ చేశాయి. సో తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే అప్పటికి టాప్ 5 ప్లేస్ లో కూడా ఉండదు అతడు ఫిలిం. అందుకనే మూవీ ఆడాల్సినంత ఆడలేదని చాలా మంది అంటూ ఉంటారు. అండ్ తెలుగు స్టేట్స్ లో బిజినెస్ కూడా రికవర్ కాలేదు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 2.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఫైనల్ రన్ లో షేర్ వరల్డ్ వైడ్ గా 17.3 కోట్లకి చేరుకుంది. మూవీ బడ్జెట్ 24.7 కోట్లు కాగా థియేటర్కల్ గా 16.4 కోట్లకైతే బిజినెస్ జరిగింది. సో థియేటర్కల్ గా చూస్తే జస్ట్ బ్రేక్ ఈవెన్ మాత్రమే అయింది ఈ ఫిలిం. ఇక ఫస్ట్ టైం మా టీవీ 5 కోట్లు పెట్టి కొనుక్కోగా అప్పటికి 21.4 కోట్లు మాత్రమే రికవర్ అయింది ప్రొడ్యూసర్స్ కి. సో అప్పటికి లాసెస్ లోనే ఉన్నారు. ఇక స్మాల్ స్క్రీన్ పై మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో తిరిగి స్టార్మా వాళ్ళు 7 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. అప్పటికి 28.4 కోట్లు రికవర్ అవుతూ ప్రొడ్యూసర్లు సేఫ్ జోన్ లోకి అయితే వచ్చారు. సో తర్వాత మూవీ స్మాల్ స్క్రీన్ పై చేసిన రచ్చేంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 1500 సార్ల కంటే ఎక్కువగా టెలికాస్ట్ అవుతూ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది అతడు ఫిలిం. ఇక థియేటర్కల్ రన్ చూసుకుంటే 204 సెంటర్స్ లో 50 days, 38 సెంటర్స్ లో 100 days అండ్ 2 సెంటర్స్ లో 175 days ఆడింది ఈ ఫిలిం. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే మహేష్ బాబుకి నైజాం కింగ్ గా పిలుచుకునే చోట 3 సెంటర్స్ లో మాత్రమే 100 days ఆడడం. బట్ ఆంధ్రలో చూస్తే 16 సెంటర్స్ లో, బెంగళూరులో 1 థియేటర్ లో అయితే 100 days ఆడింది ఈ ఫిలిం. సుదర్శన్ 35mm లో అప్పటికి 175 days కి పైగా ఆడిన సినిమాలు 3 ఉన్న హీరోగా మహేష్ బాబుకి రికార్డ్ అయితే ఉంది. అవే మురారి, ఒక్కడు అండ్ అతడు ఫిలిమ్స్. సో సినిమా రన్ అయ్యే టైంకి రన్ అయిపోయాక చూస్తే 25 కోట్ల షేర్ తో మహేష్ బాబు కెరీర్ లో ఒకడు టాప్ ప్లేస్ లో ఉండగా 17.3 కోట్ల షేర్ తో అతడు సెకండ్ ప్లేస్ లో, 15 కోట్లకి పైగా షేర్ తో అర్జున్ థర్డ్ ప్లేస్ లో అయితే ఉన్నాయి. సో ఫస్ట్ రిలీజ్ లో థియేటర్కల్ గా జస్ట్ హిట్ అనిపించుకున్న ఈ ఫిలిం ప్రొడ్యూసర్స్ కి ఫస్ట్ రిలీజ్ లో లాసెస్ మిగిల్చింది. ఇక ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ అయితే సేఫ్ జోన్ లోకి వచ్చారు. సో అలా ఓవరాల్ గా చూసుకుంటే అతను హిట్ మూవీగా చెప్పొచ్చు. ఓవర్సీస్ లో 1 crore గ్రాస్ కలెక్ట్ చేస్తూ మన సినిమాలకి అక్కడ మార్కెట్ క్రియేట్ చేసిన ఫస్ట్ సినిమా అతడు ఫిలిం. తర్వాత మార్కెట్ ని శ్రీను వైట్ల, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి డైరెక్టర్స్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. సో గైస్ దట్ ద వీడియో. ఇది అతడు ఫైనల్ రన్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కావాలో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.